నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో బిఎల్ఓల ప్రమేయం లేకుండానే దొంగ ఓట్లు నమోదవుతున్నాయని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. తహసీల్దార్ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బంధువులైన ఇద్దరు టీడీపీ కార్యకర్తలను కంప్యూటర్ ఆపరేటర్లుగా నియమించారన్నారు. వారిద్దరూ ఓటర్ల ప్రమేయం లేకుండానే కొత్త ఓట్లు నమోదు చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరుల ఓట్లు కూడా తొలగిస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కలిసి ఆధారాలు అందజేశారు రామిరెడ్డి. బనగానపల్లి ఈఆర్ఓ ఆఫీసులో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఏర్పాటు చేసినారు. పార్టీ కార్యకర్తలు ఇద్దరు పనిచేసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులను ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ జనార్దన్ రెడ్డి బంధువులను పెట్టి ఈరోజు ఈ విధంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఓట్లను తొలగించే కార్యక్రమం, ఫారం 6 కూడా అర్హత లేకపోయినప్పటికీ కూడా వాళ్ళను ఓటర్ లిస్టు జాబితాలో చేరుస్తూ ఉన్నారు. దీని మీద విచారణ జరిపియండి, వారిద్దరినీ కూడా తొలగించండి అని చెప్పి కలెక్టర్ గారికి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ నుంచి ఇంతవరకు పులుకు లేదు, పలుకు లేదు. మళ్ళీ ఈ మధ్య ఏప్రిల్లో దాదాపు 30 పోలింగ్ స్టేషన్లో 170 ఓటర్స్ కొత్తగా ఎన్రోల్ చేయడం జరిగింది. ఒక ఏప్రిల్ నెలలోనే మేము సంబంధించిన బిఎల్ఓ గారికి అడగడం జరిగింది, ఫారం 6 ఎన్ని వచ్చినాయని చెప్పి. అంటే మాకు 89 బూత్లో 4 మాత్రమే వచ్చినాయి, మరి మిగతాయి మాకు తెలియదు అని చెప్పింది. తీరా చూస్తే 15 ఓట్లు ఎక్కినాయి ఒక బూత్లో. అంటే మిగతా 11 అన్అఫిషియల్గా ఈ యొక్క ఏదైతే కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారో వాళ్ళు ఏఈఆర్ఓ లాగిన్ కొట్టేసి, ఏఈఆర్ఓ లాగిన్ నుంచి ఈఆర్ఓ లాగిన్ కొట్టేస్తే వాళ్ళకు ఓటు హక్కు రావడం జరిగింది. బనగానపల్లి ఈఆర్ఓ ఆఫీసు కానీ తహసీల్దార్ గారి ఆఫీసు కానీ ఒక తెలుగుదేశం పార్టీ కార్యాలయాలుగా మారిపోయినాయి. వీళ్ళ మీద మాకు నమ్మకం లేదు, నమ్మకం పోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.